ఆమ్లెట్ లేక నా భర్త చనిపోయాడు. అంబులెన్స్ నా భర్త ఆమ్లెట్ ఉంటే నా బతుకును లేకపోయిగా చనిపోయాడు. హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన తర్వాత మరి చనిపోయాడు. పాడేరు తీసుకుని వెళ్ళమన్నారు కానీ మా కాడ మరి డబ్బులు లేదు. గవర్నమెంట్ సాయం చేస్తారు. పరిచయం లేకపోయి ఇలా జరిగింది. ఆంబులెన్స్ బండి కూడా లేకపోయి పరిస్థితి అయిపోతే అప్పుడు మేము హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత కూడా మాకు అంబులెన్స్ లేదు. అది అంబులెన్స్ ఉంటే పాడేరుకి తీసుకుని వెళ్తే ఎన్ని రోజుల నుంచి అంబులెన్స్ లేదు? దాదాపు 3 నెలల నుంచి. కానీ ముందు మంచి అంబులెన్స్ అది తీసుకెళ్ళిపోయి వేరే అంబులెన్స్ ఇస్తే అది రిపేర్ చేసుకొని వచ్చారు. ఇప్పటికి నెల రోజులు అయిపోతుంది. హాస్పిటల్ అంబులెన్స్ లేదు అనేసి టాప్ అడిగితే పైకి పిఓ గారు కలెక్టర్ గారు కడుక్కోమనేసి హాస్పిటల్ నుంచి టాప్ అడిగినప్పుడు ఆ రీతిగా చెప్తున్నారట అధికారులు. మరి అందుకనే ప్రభుత్వంని స్పందించి ఈ ప్రభుత్వంలో చేస్తున్న ప్రతి ఒక్క అధికారి కూడా మా ఈదులపల్లెం హాస్పిటల్లోని అంబులెన్స్ కావాలని అడుగుతున్నాము. ఈ రోజు జరిగినది మరొక గ్రామాలకు జరగవచ్చు కదా. అందుకే ఈ గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరు కూడా మరి దయ ఉంచి అంబులెన్స్ కావాలని గవర్నమెంట్ వాళ్ళకి మేము తెలియపరుస్తున్నాము. మరి హాస్పిటల్లోని మాకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలి ఎన్ని పరిస్థితుల్లోనైనా. సీతారామరాజు జిల్లా మాకు సలువు పంచాయతీ పాడేరి మండలము ఈదులపాలెం గ్రామము. మాకు ముఖ్య విషయం ఏంటైతే నాకు అల్లుడు అవుతాడు. ఆడు బాగానే ఉన్నాడు. ఉదయాన్ని 10 గంటలు తర్వాత ముఖం తిరిగేసి ఇలాగైతే మేము ఇట్టట్టు చూస్తే బండి ఇప్పుడు ఆమ్లెట్ బండి ఇప్పటికి నెల రోజులు అయితే ఆగిపోయి ఆ బండి కూడా తిరగట్లేదు. ఆ బండి ఉన్నంత సేపు మాకు మటుకి ప్రభుత్వాన్ని ఇక్కడ దగ్గర హాస్పిటల్ ఉన్నది, హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళిన అక్కడి నుంచి పాడేరు కానీ మాకు వైజాగ్ కానీ తీసుకెళ్ళేవారు. ఆ బండి లేక మాకు ఇబ్బంది పడి ప్రాణాలు ఎన్నో పోతున్నాయి బండి లేక. మాకు ఇమీడియట్ ఏం కాదు, మాకు ఆంబులెన్స్ బండి మటుకు వెయ్యాలి. డాక్టర్లు కానీ ప్రభుత్వం అని సంధించి ఆంబులెన్స్ బండి వేసి ఈ కుటుంబం 6-7 ఉన్నారు కుటుంబం. ఇప్పుడు ఆ కుటుంబానికి తల్లి అత్త ఉండింది, అత్త చచ్చిపోయింది, మామ చచ్చిపోయింది, ఇప్పుడు భర్త కూడా చనిపోయింది, చిన్నపిల్లలు ఉన్నారు. అది ఏం మెరుగారు. ఆ కుటుంబానికి మటుకు ప్రభుత్వం వాళ్ళు ఏదో ఒక రకం చేసి ఆ కుటుంబానికి ఆదుకుంటారని నేను ఈదులపాలెంలోని నేను ఒక వార్డు నెంబర్గా నేను చెప్తున్నాను. కాబట్టి ప్రభుత్వం తక్షణంగా దిగొచ్చి ఈ కుటుంబానికి ఆదుకోవాలి. ఇలాంటి ప్రాణాలు ఎన్నో పోతున్నాయి కాబట్టి కుటుంబాన్ని ఆదుకోండి. మాకు మాకు తక్షణంగా ఆంబులెన్స్ వేసుకోవాలి. మాకు ఒక్క పంచాయతీ కాదు, ఈ 6 పంచాయతీలు గ్రామ ప్రజలు కూడా ఆంబులెన్స్ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆంబులెన్స్ వేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కుటుంబానికి కూడా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాము. హాస్పిటల్ సిబ్బంది కూడా మాకు ఈ కుటుంబాన్ని కొంచెము మీరు ఆదరిస్తారని మేము కోరుకొని నేను మట్టుకు ముగిస్తున్నాను. కాదండి మరి అప్పుడు ముఖం తిరిగి పడిపోయేది అంటున్నారు కదా, ఎన్ని గంటలకు పడిపోయారు ఆయన? ముఖం తిరిగి అంటే 10 గంటల నుంచి కొంచెం ఇదైంది. ముఖం తిరిగి 12 తర్వాత కొంచెము ఇదైంది. అంతసేపు 10 గంటలకు ముఖం తిరిగి పడినట్టు అయితే ముఖం కడిగేసేమో అన్ని పర్వాలేదు, తేటగా మాట్లాడుతున్నాడు. ఎన్ని గంటలకు హాస్పిటల్కి తీసుకెళ్లారు? హాస్పిటల్కి 4 గంటలకు తీసుకెళ్ళాము. 4 గంటలు డాక్టర్ గారు ఉండేరా? మరి డాక్టర్ గారు అక్కడ డాక్టర్ గారు కూడా లేరు.
లేరు కానీ వెళ్ళిపోయారు. స్టాఫ్ నర్సులు ఉండేరా? టాప్ నర్స్ వాళ్ళు ఉన్నారు. ఏమన్నారు? ఆవేళకి హాస్పిటల్ తీసుకెళ్లాలని అన్నారు. అంతే మరి ఆంబులెన్స్ లేదు, ఏం లేదు. ఇక్కడిని తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ నుంచి అక్కడి ఆంబులెన్స్ కావాలి కదా. ఇటు బండికి చూస్తుంటే ప్రాణాలు అంతలోగే మాకు ప్రాణాలు వదిలేసారు. ఇంతకప్పుడు చనిపోయిన వ్యక్తికి ఏమి గవర్నమెంట్ ఉపాధి కావాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఉపాధి, చనిపోయిన వ్యక్తికి ఉపాధి కల్పించి కుటుంబానికి కూడా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఏం తెలియదు కాబట్టి కుటుంబానికి కూడా ఆదుకుంటారు ప్రభుత్వం అని మేము కోరుకుంటున్నాం. మళ్ళా ఆమ్లెట్ బండి కూడా తక్షణమే వేయాలి. హాస్పిటల్ సిబ్బందికి మరి ఇటు వెంటనే మరి ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నారు కానీ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కలెక్టర్ గారికి, మా అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి మేము వినతిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే హాస్పిటల్ సిబ్బంది కూడా ఎనీ టైం పనిచేసినట్టు 4 గంటలు 5 గంటలు కాకుండా ఎనీ టైం పనిచేస్తున్నారు కానీ ఆఖరికి పని చేస్తున్నారు. కానీ ఆంబులెన్స్ ఇప్పుడు లేకపోయి ఇప్పుడు నెల రోజులు అయిపోతున్నారు. కనీసం ఆంబులెన్స్ల కోసము ఈ కలెక్టర్ గారు కానీ డాక్టర్లు కానీ ఎవరు పట్టింపు చేయాలంటే అది ప్రభుత్వం నుండి కాబట్టి ప్రభుత్వం వాళ్ళే దానికి సంధిస్తారని ఇక్కడ డాక్టర్లు కూడా వెనక ముందు ఆతున్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఆంబులెన్స్ మటుకు తక్షణంగా వేసి కలెక్టర్ కూడా దిగొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీకేమవుతారు ఆయన? నాకు అల్లుడు అవుతాడు, ఇది కూతురు అవుతుంది. అది కానీ అల్లుడు చనిపోయాడు. అల్లుడు వాళ్ళ అమ్మ కూడా 2 ఏళ్ళు అవుతున్నారు చనిపోయింది. ఇప్పుడు అల్లుడు ఉంటాడంటే అల్లుడు చనిపోయినాడు. ఇప్పుడు చిన్న పిల్లలతోటి దాని దిక్కు కనీసము బయటకు కూడా వెళ్ళలేకుండా కనీసము మాకు కూడా చెప్పుకొని లేకుండా పరిస్థితి ఉన్నది. కాబట్టి దాని ఆరోగ్యం కూడా బాగులేదు. అది కూడా ఈరోజు రేపు ఏం జరుగుతున్నదో ఏం లేదని మాట్లాడడానికి కూడా అది ఇబ్బందులు ఉన్నారు. చిన్న పిల్లలు అది ఏం చేస్తారు, వాళ్ళు పని ఏదానికి చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకబట్టి తక్షణం కలెక్టర్ గారు కూడా వచ్చి పిల్లల్ని కుటుంబాన్ని ఆదుకొని మాకు ఆంబులెన్స్ వేసి హాస్పిటల్లో సిబ్బంది ఎప్పటికీ మాకు చేస్తారని మేము కోరుకుంటున్నాం.